హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బీకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్లో లభించేటువంటి సేవింగ్స్ స్కీమ్లో భాగమైనటువంటి రికరింగ్ డిపాజిట్ స్కీమ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఒక స్మాల్ సేవింగ్ స్కీమ్. ఇది నిర్ణీత వ్యవధిలో సాధారణంగా ప్రతి నెల కొంత మొత్తంలో డిపాజిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఒక ఆర్థిక భద్రత మరియు పొదుపుకు ఉత్తమ ఎంపిక. దీని యొక్క ప్రధాన లక్షణాలు వచ్చేసి కనీస మొత్తం ₹100 నుంచి అయితే పాలసీ స్టార్ట్ చేస్తుంది. ఆర్డీ అనేది ప్రతి నెల రెగ్యులర్గా ₹100 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. మినిమం 100, 200, 300, 500గా మనకి స్తోమత బట్టి అయితే పే చేసుకుని వెళ్ళవచ్చు. కనీస వ్యవధి వచ్చి 5 సంవత్సరాల పాటు మనమైతే పేమెంట్ చేయాలంటే 60 నెలల పాటు ప్రతి నెల ₹100 పే చేయాలనుకుంటే ₹6,000 పే చేయాల్సి అవుతుంది. గరిష్ట వ్యవధి 5 సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాలైనా మనం పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. డిపాజిట్ మోడ్ వచ్చేసి నగదు రూపంలో చేయొచ్చు, చెక్ చేయొచ్చు, లేదా ఆటో డెబిట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఐపీవీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆటో డెబిట్ కూడా చేసుకోవచ్చు. వడ్డీ రేట్ వచ్చేసి సాధారణంగా ఆర్డీ 6.7% వడ్డీ రేటు. ప్రతి క్వార్టర్లకి అయితే కాంపౌండింగ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని మనకు అసలుకి యాడ్ చేసి నెక్స్ట్ క్వార్టర్కి అది అసలుగా మారుతుంది, వడ్డీ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి. సీనియర్ సిటిజన్స్కి 60+ ఏజ్ దాటిన వాళ్ళు ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటే ఆర్డీ అకౌంట్ తీసుకుంటే వాళ్ళకి 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 7.2% వరకు వాళ్ళకి వడ్డీ యాడ్ అవ్వడం జరుగుతుంది. మెచ్యూరిటీ లాభాలు వచ్చేసి ఈ ఫార్ములా విధంగానే మనం క్యాలిక్యులేట్ చేయబడి ఉంటుంది. ఈ ఫార్ములా అయితే ఒకసారి గమనించండి. ఇందులో పి అనేది నెలాఖరు డిపాజిట్, మనం ఎంతే డిపాజిట్ చేస్తాం మంత్లీ 100 అయితే 100, 200 పి. ఆర్ అనేది వార్షిక వడ్డీ, అంటే సంవత్సరానికి వడ్డీ ఎంత ఉంది 6.7%. ఎన్ అనేది కాంపౌండింగ్ ఫ్రీక్వెన్సీ, ప్రతి నెలకు క్వార్టర్ కాంపౌండింగ్ అవుతుంది, అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి కాంపౌండింగ్ అవుతుంది కాబట్టి ఎన్ అనేది 4. టీ అనేది సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఈ పాలసీ 5 సంవత్సరాలు కావున టీ అనేది 5 సంవత్సరాలు. ఈ ఫార్ములాలో మన అమౌంట్ పి ఎంతైతే అంత అమౌంట్ వేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఉదాహరణకు ₹500 నెలకు 5 సంవత్సరాల పాటు మనం ఆర్డీ స్కీమ్ తీసుకుంటే 6.7 వడ్డీ ప్రకారం మొత్తం డిపాజిట్ వచ్చేసి 30,000 అవుతుంది. 500 into 60 నెలలు. కానీ మెచ్యూరిటీ వచ్చేసి 38,300 అంచనా రావడం అయితే జరుగుతుంది. అది ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఎగ్జాంపుల్స్ అని లాస్ట్లో ఎండింగ్లో చెప్తూ ఒకసారి పూర్తిగా వీడియో చూడండి. ప్రీ మెచ్యూర్ క్లోజన్, ఒకవేళ ముందుగానే ఈ పాలసీని క్లోజ్ చేయాలనుకుంటే ఏదైనా అవసరాల నిమిత్తం మీకైతే 1 సంవత్సరం తర్వాత మూసివేసుకునే అవకాశం కల్పించారు, కానీ 1% జరిమానా విధిస్తారు. ప్లస్ వడ్డీ రేటు కూడా 6.7% ఎవరు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ వడ్డీ రేట్ ఎంతో అంతే ఇస్తారంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ వడ్డీ రేట్ ఎంత ఉంటే ప్రజెంట్ 3.5% ఎంత ఉంది, వాటి ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంటేషన్ చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అయితే అవసరం లేదు, కానీ మెచ్యూరిటీ అయిన టైం కల్లా మీకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కానీ పాన్ కానీ ఏదైనా మీరు తీసుకెళ్ళవచ్చు. అప్లికేషన్ మార్గం వచ్చేసి ఆఫ్లైన్లో అనుకుంటే స్థానిక పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ ఫారం ఇస్తారు, దాన్ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్లో కూడా మీరు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యాప్ ద్వారా కూడా ఆర్డీని అయితే ఓపెన్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. ప్రయోజనాలు వచ్చేసి ఇది ఒక సులభమైన పొదుపు, తక్కువ రిస్క్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సురక్షితమైన బ్యాంకింగ్, ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. 5 సంవత్సరాలు ఆర్డీపై వచ్చినటువంటి రిటర్న్స్కి సెక్షన్ 80C కింద 150,000 వరకు మీరు ట్యాక్స్ బెనిఫిట్ అయితే పొందవచ్చు. గమనిక వచ్చేసి వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికం మారుతూ వస్తూ ఉంటాయి. అది ఇండియన్ పోస్ట్ వెబ్సైట్లో చెక్ చేయండి. ఆర్డీని జాయింట్ అకౌంట్గా కూడా ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ని అయితే ఒకసారి చూడండి, లేదా స్థానిక పోస్ట్ మాస్టర్ను సంప్రదించండి. ఆర్డీ అనేది దీర్ఘకాలిక పొదుపు లక్ష్యాలకు, ఒక చిల్డ్రన్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కానీ మంచి అమౌంట్ బిల్డ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. బేసిక్ ఆర్డీ అంటే ఒక ₹100 ఈ పాలసీ స్టార్ట్ చేస్తే ఆర్డీని ఎవరైతే 5 సంవత్సరాలు కదా, అంటే 60 నెలలు, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 5 సంవత్సరాలు అంటే 60 నెలల పాటు ప్రతి నెల ₹100 మనం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ₹6,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దీనికి ఇంట్రెస్ట్ రేట్ 6.7%, క్వార్టర్లీ కాంపౌండింగ్. టోటల్ డిపాజిట్స్ 6,000, మెచ్యూరిటీ వాల్యూ 7,000 రిమోట్ రావడం జరుగుతుంది. పైన ఆల్రెడీ నేను ఫార్ములా చూపెట్టిన ఆ ఫార్ములాలో మీరు వేయండి. పీని 100 వేయండి, R = 6.7% వేయండి, N = 4 వేయండి, T = 5 వేస్తే మీకు ఇంట్రెస్ట్ ఎండ్ వచ్చేసి ₹1,123 రావడం జరుగుతుంది. అలాగే ఎగ్జాంపుల్ 2లో మీడియం సేవింగ్, ఒక ₹500 ప్రతి నెల మనం ఇన్వెస్ట్మెంట్ చేయగల స్తోమత ఉంటే, అలాగే 5 సంవత్సరాలు అంటే 60 నెలల పాటు చేస్తే ఎంత అవుతుంది అంటే ₹30,000 మన టోటల్ డిపాజిట్ అవుతుంది. మెచ్యూరిటీ వాల్యూ అనేది 35,615 రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఎర్న్ అనేది 5,615 రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ లాంగ్ టర్మ్లో డిపాజిట్ చేస్తే ₹1,000 పర్ మంత్ చేస్తే ఎలా ఉంటుంది, అదే 10 సంవత్సరాలు పెడితే ఇక్కడ టర్మ్ పెరుగుతున్న కొద్దీ అమౌంట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. కారణం ఏంటంటే మనకి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ అనేది
నెక్స్ట్ అసలుకి యాడ్ అయిపోతుంది ఈ వడ్డీ అనేది. యాడ్ అయిపోయి నెక్స్ట్ వాటికి ఇంట్రెస్ట్ పడడం జరుగుతుంది. అదే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ యొక్క బెనిఫిట్. లాంగ్ టర్మ్ ఆర్డీ తీసుకుంటే మంత్లీ 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే మొత్తం మన డిపాజిట్ వచ్చేసి 1,20,000 రూపాయలు అవడం జరుగుతుంది. దీనికి 6.7% ఫస్ట్ 5 ఇయర్స్ అనుకుంటే, ఒకవేళ నెక్స్ట్ 5 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఆర్డీ తీసుకుంటాను కాబట్టి ఆ టైంకి వచ్చి 6.5 కూడా చేసే అవకాశం కూడా ఉంది. అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చి మన దగ్గర 1,73,000 వరకు రావడం అయితే జరుగుతుంది. టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 53,800 రూపాయలు రావడం అయితే ఇందులో జరుగుతుంది. ఎగ్జాంపుల్ 4 వచ్చేసి సీనియర్ సిటిజన్ తీసుకుంటే, ఎవరైతే 60+ తీసుకున్న వాళ్ళకి మనకి 0.5% వడ్డీ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది కదా. దాన్ని ఒకసారి చూద్దాం. సీనియర్ సిటిజన్స్ వాటిలో ఒక 200 రూపాయలు ప్రతి నెల ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మంత్లీ 200 కదా, అలాగే 60 నెలలకు ఎంత అవుతుంది, దగ్గర 12,000 రూపాయలు అవుతుంది. దీనికి వడ్డీ రేట్ ఎంత, 7.2%, 6.7 + 0.5% 7.2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ 6.7 ప్లేస్లో 7.2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసి P = 200 వేసి N = 4 వేసి T = 5 అని వేస్తే మీకు 2,400 రూపాయలు వడ్డీ రావడం అయితే జరుగుతుంది. మొత్తం 14,460 రూపాయలు మీకు మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రీ మెచ్యూర్ క్లోజర్ ముందుగానే మీరు పాలసీని ఒకవేళ క్లోజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అమౌంట్ ఎంత చూద్దాం. 300 రూపాయలు పర్ మంత్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే క్లోజ్డ్ ఆఫ్టర్ 3 ఇయర్స్, 3 సంవత్సరాల తర్వాత మీకు ఏదైనా అవసరం నిమిత్తం మీరు పాలసీని క్లోజ్ చేసి అమౌంట్ తీసుకోవాలనుకుంటే మంత్లీ డిపాజిట్ 300, 3 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎంత అయింది అంటే 36 నెలలు. 36 నెలలు ఇంటూ 300, 10,800 రూపాయలు మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ మీకు పెనాల్టీ ఎంత, 1% ఆన్ ప్రిన్సిపల్. మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని మీద 1% మీకేమో పెనాల్టీ వేస్తారంటే 108 రూపాయలు పెనాల్టీ పడడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంట్రెస్ట్ రేట్ సేవింగ్ బ్యాంక్ రేట్ అంటే 3.5% ఎంతో ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సేవింగ్ బ్యాంక్ అంటే 6.7% ఇంట్రెస్ట్ మీకు మరి క్యాల్కులేట్ చేయరు. 3.5% అప్రాక్సిమేట్గా క్యాల్కులేట్ చేసుకుని ఎంత అమౌంట్ చూస్తే ఆ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుందంటే పే అవుట్ వచ్చేసి 11,300 రూపాయలు. అంటే మీరు 10,800 టోటల్ డిపాజిట్ చేస్తే మీకు వచ్చిన వడ్డీ ఎంత వచ్చింది, 500 రూపాయల వడ్డీ మాత్రమే మీకు వచ్చింది. కారణం ఏంటి, 1% పెనాల్టీ పోయింది. 6.7% వడ్డీ కాకుండా 3.5% సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఎంత వడ్డీ ఆ వడ్డీనే క్యాల్కులేట్ చేశారు. కావున మీకు అనేది తక్కువ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది ప్రీ మెచ్యూర్ క్లోజర్ చేసుకుంటే. కీ పాయింట్స్ చూద్దాం. హయ్యర్ డిపాజిట్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ రిటర్న్స్. ఎక్కువ డిపాజిట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. 500 పర్ మంత్ చేస్తే 35,615. అదే 1,000 పర్ మంత్ చేస్తే 10 ఇయర్స్ చేస్తే 1,70,000 వరకు రావడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ ఎర్న్ ఎక్స్ట్రా 0.5% ఇంట్రెస్ట్. ఎవరైతే మీ ఇంటికాడ సీనియర్ సిటిజన్స్ 60+ దాటి ఉంటే వాళ్ళ పేరు మీద మీరు ఆర్డీ ఓపెన్ చేసుకుంటే మరొక 0.5% ఎక్స్ట్రాగా యాడ్ అవ్వడం జరుగుతుంది. ప్రీమెచ్యూర్ క్లోజెస్ రెడ్యూసెస్ గెయిన్స్ డ్యూ టు పెనాల్టీ. ప్రీమెచ్యూర్గా మీరు ఈ పాలసీని క్లోజ్ చేయాలనుకుంటే పెనాల్టీ వల్ల మీకు తక్కువ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. అది ఒకసారి గమనించండి. మరొక సరికొత్త అభివృద్ధి మళ్ళీ ముందుకు వస్తే. అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.